ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్ అండ్ కరెన్సీ ఇవి ఈ మధ్య బాగా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. వాటి గురించి ఏంటి అనేది తెలుసుకుందాం. గోల్డ్ రేట్ చూస్తుంటే ఇప్పుడు 90,000కి చేరు వచ్చేసింది. ఇది ₹1,00,000 వస్తుందా లేకపోతే తగ్గుతుందా అనేది ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ అడిగేది, అందరూ వెయిట్ చేసేది. సో అసలు ఇంత ర్యాలీ ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది అనేది చూసుకుంటే, ఇది గత 6 months బ్యాక్ గోల్డ్ రేట్ చూసుకుంటే 75,000 అలా ఉంది. అలాంటిది ఒక్కసారిగా ఇది 90,000కి వెళ్ళటం అనేది ఒక రికార్డు స్థాయిలోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రీటైల్ క్లయింట్స్ అందరం కూడా ఫ్యూచర్లో తగ్గే అవకాశాలు ఉన్నాయా, ఎలా ఉన్నాయి ఏంటని చూస్తే, చార్ట్స్ ప్రకారం చూస్తే ఇంటర్నేషనల్గా గోల్డ్ అంతకుముందు ఔన్స్ 2,500 అలా ఉండేది. ఇప్పుడు 3,000 దాటింది. అంటే ఇది స్టడీ గ్రోతే తప్ప ఒక ఇండియాలో వచ్చిన ఎఫెక్ట్ కాదు, వరల్డ్ మొత్తం ఉన్న ఎఫెక్ట్. దీనికి మేజర్ రీజన్ చూస్తే ఫియర్ ఫ్యాక్టర్. ఈ యొక్క యుద్ధాలు జరగటం అనేది విపరీతంగా వరల్డ్ మీద ఇంపాక్ట్ పడింది. దానివల్ల ఏంటంటే ఈ అసెట్ అలొకేషన్ అంతా కూడా గోల్డ్కి ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చింది. కాబట్టి దాన్ని సేఫ్ హెవెన్ అంటాం. కాబట్టి దానికి ఈవెన్ వరల్డ్ మేజర్ కంట్రీస్ అన్నీ కూడా గోల్డ్ బై చేస్తున్నాయి. సో దానివల్ల ఫిజికల్ గోల్డ్ ఎటు బయింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈ ఫీచర్స్ గోల్డ్ కూడా బయింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అసెట్ అలొకేషన్లో ఈ యొక్క గోల్డ్కి ప్రయారిటీ పెరగటం అనేది జరిగింది. దానివల్ల న్యాచురల్గానే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యి మార్కెట్ పెరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ చూసుకుంటే, అటు ఉక్రెయిన్ వార్ కనుక ఆగితే కనుక, సీజ్ ఫైర్ కనుక అయ్యి, అలాగే పాలస్తీనా ఈ ఇజ్రాయిల్ కనుక సీజ్ ఫైర్ కనుక అయితే మ్యాక్సిమం వరల్డ్ పీస్ఫుల్ లెవెల్కి వస్తుంది. అది ఒక 1-2 monthsలో చేస్తాను అని ట్రంప్ గారు చెప్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ అమెరికా కనుక డిసైడ్ అయిపోతే అది తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 2-3 monthsలో చూసుకుంటే గోల్డ్ రేట్స్ డెఫినెట్గా తగ్గే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఎక్కడి వరకు తగ్గచ్చు ఏంటి అని చూసుకుంటే, దాదాపు ఇప్పుడు 85,000, ఇప్పుడు 90,000 నుంచి 85,000 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చార్ట్స్ కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఫండమెంటల్ పాయింట్. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వీక్లీ చార్ట్లో గోల్డ్ డౌన్ ట్రెండ్ కనపడుతుంది. లాస్ట్ 2 weeks నుంచి కూడా ఇది 21/11/2024 నాడు 74,000 ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు నాన్ స్టాప్గా 90,000కి వెళ్ళింది. కాబట్టి ఫిబొనాచి ప్రకారం 84,000 అనేది మేజర్గా సపోర్ట్ ఉంది. చాలాసార్లు మేజర్ సపోర్ట్ అది ఇచ్చింది. సో 85,000 నుంచి 84,000 అనేది మేజర్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇదండి గోల్డ్ మీద ఒక ఓవర్వ్యూ. ఒక 2-3 months ఓవర్వ్యూ చూసుకుంటే, ఓవరాల్గా అక్కడ కనుక సీజ్ ఫైర్ అయితే మాత్రం ఛాన్సెస్ తగ్గుతాయి. ఒకవేళ యుద్ధం కనుక కంటిన్యూ అయితే మాత్రం మళ్ళీ 90 above కనుక దాటే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది న్యూస్ బేస్డ్ మేజర్గా. అలాగే సిల్వర్ పాయింట్లో చూస్తే, సిల్వర్ కూడా 1 lakh అయితే టచ్ అయిపోయింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 1 lakh టచ్ అవుద్దని వెళ్ళింది. ఎందుకంటే ఇది మేజర్గా ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ సిల్వర్కి ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువ ఉంది. ఇండస్ట్రియల్ యూసేజ్ ఉండటం వల్ల దాని యొక్క డిమాండ్ గ్రోత్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా. సో ఇది అయితే గోల్డ్తో పాటు ఇండిపెండెంట్గా మూమెంట్ ఉంది. అయితే ఇది కూడా కొంత ఫ్లక్చుయేషన్ ఈ న్యూస్ బేస్డ్ మీద, ఈ గ్లోబల్ టెన్షన్ మీద అవటం జరిగింది. సో ఇదైతే 1,25,000 కూడా ఈ ఇయర్ ఎండ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకవేళ ఇదే అన్సర్టనిటీ కంటిన్యూ అయితే. లేదంటే ఇది మొన్నటిదాకా 80,000, 85,000కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఫ్యూ వీక్స్ గ్యాప్లు చెప్తే ఇది 95,000 వరకు ఛాన్సెస్ డౌన్ సైడ్ ఉంది. అలాగే 1,05,000 అప్ సైడ్ ఛాన్సెస్ ఉంది ఈ ఒక 10 days 15 daysలో రేంజ్ చెప్తుంటే. సో ఇదండి సిల్వర్ మీద. అలాగే USD/INR తీసుకుంటే వన్ ఆఫ్ ద వరస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. లాస్ట్ మంత్ మాత్రం 86-90 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు బాగా ఎప్రిషియేట్ అయింది. ఈ యొక్క ఇండియన్ కరెన్సీ ఎప్రిషియేట్ అవ్వటం 86కి వచ్చింది. సో ఇదొక పాజిటివ్ ఫ్యాక్టర్. ఎందుకంటే విపరీతమైన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం వల్ల ఫారిన్ రిజర్వ్స్ పెరిగినాయి. దానివల్ల ఏమైందంటే రూపీ వాల్యూ ఎప్రిషియేట్ అయింది. డాలర్ వాల్యూతో పోలిస్తే ఎప్రిషియేట్ అవ్వటం అనేది ఇది ఎక్స్పోర్టర్స్కి కన్నా ఇంపోర్టర్స్కి బాగా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మెయిన్ ఇంపోర్ట్స్ అందరికీ కూడా పెద్ద ప్రాబ్లం, మంచి అడ్వాంటేజ్ అవుతుంది.
సో ఎక్స్పోర్టర్స్కి ఇది కొంచెం డిసడ్వాంటేజ్, ఎందుకంటే 2 రూపీస్ తగ్గటం అనేది వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్. బట్ ఏదైనా ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవటం అనేది మనందరికీ కూడా మంచి పరిణామం. సో దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే ఎఫ్డిఎస్ ఫారిన్ కరెన్సీ కనుక ఇండియా మేజర్గా డాలర్స్ కనుక వస్తుంటే మన కరెన్సీ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్స్ మీద పడి స్టాక్ మార్కెట్స్ కూడా బాగా ఫ్లోరిష్ అవుతుంటాయి. సో మళ్ళీ సెంటిమెంట్ బలంగా ఉంది, పాజిటివ్నెస్ ఇండియా కంట్రీ మీద మళ్ళీ అగైన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చాయి గ్లోబల్ ప్లేయర్స్ అందరికీ కూడా. కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఇదండి ఈ యొక్క రూపీ, గోల్డ్, సిల్వరు, అలాగే ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయో ఈ గోల్డ్ తగ్గుతూ ఉంటుంది, కరెన్సీ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా మీరు కూడా గమనించి మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి. దీనికి ఎటువంటి సలహా కావాలన్నా, అడ్వైస్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ రూపంలో చెప్పండి, మేము అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి వెరీ మచ్.